ని గౌతమ్ ని ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సుజాత బాడీని కౌశికి గారి స్థలంలో పెట్టడం తప్ప ఈ మర్డర్ కి వజ్రపాటి కౌశికి గారికి ఏ సంబంధం లేదని పోలీసులు నిర్ధారణ చేసి చెప్పారు. నేను చెప్పాను బాబాయ్, జేడీ నిజాన్ని ఎలా అయినా బయట పెడుతుందని. అవునమ్మా, ఆ దేవుడే మనల్ని ఈ గండం నుంచి గట్టెక్కించాడు. వదినా, న్యూస్ ఆల్రెడీ చూస్తున్నారా? అవును జగదాత్రి. ఏందమ్మేది? ఆ దివ్యాంక పక్కాగా ప్లాన్ చేసుండాది. ఈ తూరి అమ్మి తప్పించుకోలేదు అంటివి. నాకేం తెలుసత్తయ్యా? ఆ దివ్యాంక నాకు అదే చెప్పింది. అసలు ఈ కేసుల నుంచి వదిన తప్పించుకోగలదని మనం కూడా అనుకోలేదు కదా. అంతా జేడి వల్లే అమ్మి. ఇంట్లో ఈ జగదాత్రి, బయట ఆ జేడి కౌశికి కవచాల్లాగా తయారయ్యుండారు. ఇదంటే వదిన వదినాన్ని సాయం చేస్తుంది. మరి జేడీకి వదినకి ఏ సంబంధం ఉందని, వదిన ఏ కేసులో ఇరుక్కున్నా అడగకుండా సాయం చేస్తుంది. ఏమోనమ్మి, ఏం చచ్చారో. నిషి, ఆ సుజాత మర్డర్ కేసులో దివ్యాంక అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు కదా? లేదు యువరాజ్, అందుకే తను మనం దొరకలేదు. లేదంటే ఈ పాటికి పోలీసులు మన ఇంటి ముందుండేవారు. వదిన కేసు నుంచి బయటపడినందుకు ఆనందపడకుండా ఏదో టెన్షన్లో ఉన్నారు. ఏమైంది నిషి? దివ్యాంక కూడా ఇన్వాల్వ్ అయిందేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్ష్యాలు దొరికితే తనని కూడా స్టేషన్కి తీసుకెళ్తారు కదా దాత్రి, దాని గురించే భయపడుతున్నట్టున్నారు. దివ్యాంకని పోలీసులు అరెస్ట్ చేస్తే మేమెందుకు భయపడతాం? మాకు ఈ కేసుకి ఏ సంబంధమూ లేదు. ఉందని మేం చెప్పలేదు కదా. నువ్వింత కంగారుగా చెప్తుంటే ఇప్పుడు అనుమానం మొదలవుతుంది. ఏందమ్మి, తమాషాలుగా ఉండాదా? మా బిడ్డని మేమే కేసులో ఇరికించాలని ఎందుకు అనుకుంటామో? నేనేదో జోక్గా అన్నాను అత్తయ్య గారు. మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? వాళ్లతో గొడవెందుకులేమ్మా, వదిలేసే. ఈ కేసు నుంచి బయటపడ్డాం, అది చాలు. అడగకుండానే ఇంత సాయం చేసిన జేడీకి థ్యాంక్స్ చెప్పాలి బాబాయ్. ఇప్పుడే ఫోన్ చేస్తాను. కళ్ళ ముందున్న నీకు చెప్తే సరిపోతుందని చెప్పనా? జేడికని చెప్తున్నారు. జేడీకి ఫోన్ చేస్తుంటే మన ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుందేంటి? అమ్మ కేదార్గా, ఇప్పుడు దొరికావురా. జేడీ ఫోన్ తెలియకుండా నువ్వు పాకెట్లో పెట్టుకుని వచ్చేసినట్టున్నావు. ఇప్పుడే అక్క దగ్గర బుక్ చేస్తారా? అక్క, ఫోన్ రింగ్ అవుతుంది. కేదార్ పాకెట్, కేదార్ పాకెట్, కేదార్ పాకెట్, కేదార్. నా పాకెట్లోనా? లేదక్క, నా ఫోన్ ఏం రింగ్ అవుట్లా. లేదు కేదార్, ఫోన్ రింగ్ నీ దగ్గర నుంచి వస్తుంది. నా దగ్గర ఎందుకు రింగ్ అవుతుందక్క? ఇది నా ఫోను. రింగ్ అవుతుంది నా దగ్గర కాదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వు కేదార్. హా. దాత్రి, జగదాత్రి, 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 దాత్రి, దాత్రి, జగదాత్రి. వాటర్ తీసుకురా. జగదాత్రి, 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 అమ్మా జగదాత్రి, జగదాత్రి, అమ్మా జగదాత్రి, 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 ఇలా ఇవ్వు. జగదాత్రి,
జగదాత్రి లే. దాత్రి ఏమేం జగదాత్రి? ఎందుకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయావు? ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం నీరసంగా ఉందొదినా, ఎందుకు తెలియడం లేదు. ఇంట్లో స్కూల్లో పనిచేస్తూనే ఉన్నావు కదమ్మా, అందుకే అలా అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. లే దాత్రి, పద. కేదా 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 ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇక నువ్వు అయిపోయావురా. ఏందమ్మీ? ఏమో ఇలా ఇవ్వమ్మా. నువ్వు జేడీకి కాల్ చేసిన టైంకే జగదాత్రి ఫోన్ కూడా రింగ్ అయిందమ్మా. కేదా వాటర్ తీసుకురా. సరే అక్క. అయినా పోలీస్ ఆఫీసర్ ఫోన్ దాత్రి దగ్గర కానీ నా దగ్గర కానీ ఎందుకుంటుందక్క? టైమింగ్లో ఫోన్ రింగ్ అయింది అంతే. సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే అక్క. ఇంట్లో ఉన్నది మీరా మీనని కాదు, ధనలక్ష్మిని ప్రూవ్ చేస్తే కానీ మీరు బయటికి రారు. మీరు పుల్లయ్య కాదు, మీనని ప్రూవ్ చేసే వరకు ఆ జేడి మనల్ని వదలదు. ఛీ, ఏం బతుకు బాయ్ ఇది. నిజమే కదా బాయ్, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. కరెక్టేరా. జేడీని తక్కువ అంచనా వేసి నా ప్లానింగ్ పర్ఫెక్ట్ అనుకుని బరిలోకి దిగేశా. నేను ముందు నుంచి ఏడ్చేదేగా. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఎందుకు బాయ్, వాళ్ళతో మళ్ళీ తన్నులు తిన్నానికా? రేయ్, కామెడీ చేస్తున్నావా? ఎవరో మర్చిపోయావా? నేను అమ్మో, వీడిలో విలన్ మళ్ళీ బయటకు వచ్చేసినట్టున్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే బుల్లెట్ బాడీలోకి దించి మాట్లాడతాడు. చచ్చా వద్దు.